ఈ ఫోటోలో కనిపిస్తున్న 64 ఏళ్ల వయసున్న వ్యక్తి పేరు తహవూర్ రాణా. ఇతను 2008లో జరిగిన ముంబై దాడులను ప్లాన్ చేసిన వ్యక్తి. బేసికలీ ముంబైలో ఏ ఏరియాస్లో దాడులు చేయాలి, ముంబైలోని ఏ ఏరియాస్లో ఇజ్రాయెల్, అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నాగరికులు లేదా టూరిస్టులు ఉంటారు అని రెక్కీ చేయించిన వ్యక్తి పేరే తహవూర్ రాణా. ముంబై దాడుల్లో ఫారినర్స్ను హతమార్చి తద్వారా కాశ్మీర్ మూమెంట్ను ప్రపంచ వ్యాప్తంగా వైరల్ చేయాలి అని కుట్ర పన్నిన తెలివైన గుంటనక్క పేరే తహవూర్ రాణా. నిన్న సాయంత్రం 6 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో అమెరికా నుండి రానాను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు రప్పించారు. ఎక్స్ట్రాడిక్ట్ చేశారు అనమాట. ఇతన్ని ఎన్ఎస్జే, ఎన్ఐఏ అఫీషియల్స్ వచ్చే 17 రోజులు విచారణ చేయనున్నారు, అంటే గ్రిల్ చేయనున్నారు. ఈ విచారణలో తహవూర్ రాణా ఎవరెవరి పేర్లు బయట పెడతాడు, ఇండియాలో ఉన్న వారి పేర్లు బయట పెడతాడా, పాకిస్తాన్ నాయకుల, పాకిస్తాన్ ఐఎస్ఐ సభ్యుల పేర్లు బయట పెడతాడనే ఉత్కంఠ నెలకొంది. తహవూర్ రాణాకు ముంబై దాడుల గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు తెలుసు. వచ్చే రోజుల్లో పెద్ద పెద్ద నాయకుల పేర్లు బయటపడనున్నాయి. గేమ్ మామూలుగా ఉండదు. 17 ఏళ్లైనా శత్రువుని మర్చిపోకుండా ప్రతీకారం తీర్చుకోవడం అభినందనీయం. ఈ వీడియో రిస్ట్రిక్ట్ అయ్యే ప్రమాదం డెఫినెట్గా ఉంది కాబట్టి దయచేసి దీన్ని లైక్ చేయండి. 17 ఏళ్ల తర్వాత ఇతన్ని భారత్ ఎలా అరెస్ట్ చేసింది, తహవూర్ రాణా రిలీజ్ గురించి యూపీఏ ఎన్డీఏ నాయకులు ఎందుకని గొడవ పడుతున్నారు, 2011లో నరేంద్ర మోడీ గారు తహవూర్ రాణా గురించి ఇచ్చిన స్పీచ్ ఎందుకని ఇప్పుడు వైరల్గా మారింది, ఈ తహవూర్ రాణాను భారత్కు రప్పించడానికి మన విదేశాంగ శాఖ ట్రంప్తో ఎలా చర్చలు జరిపారు. మనలో చాలా మందికి తెలియదు, పూర్వ అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా గారు ఈ రాణా గురించి తన బుక్లో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటో కూడా చెప్తా. అసలు ఈ తహవూర్ రాణా ఎలా ఇంత పెద్ద దాడి చేయగలిగాడు అనే విషయాలు చెప్తా. కట్ చేస్తే తహవూర్ హుసేన్ రాణా పాకిస్తాన్లో 1961లో జన్మించాడు. పాకిస్తాన్ ఆర్మీలో మిలిటరీ మెడికల్ కార్ప్స్ డివిజన్లో డాక్టర్గా పనిచేశాడు. 1990స్లో కెనడాకు వెళ్ళాడు. కెనడా పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు. కెనడా నుండి 2001లో తహవూర్ రాణా అమెరికాలోని చికాగోకు వెళ్ళి సెటిల్ అయ్యాడు. చికాగోలో ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ అనబడే ఒక టూరిస్ట్ కంపెనీను స్థాపించాడు. తహవూర్ను అలాగే గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్సిడెంట్లో ఇంకొక ముఖ్య పాత్రధారి పాకిస్తానీ అమెరికన్ అయిన దావూద్ సయ్యద్ జిలానీ. ఇతను చూడడానికి తెల్లోడ్లా, అంటే అమెరికన్ లాగా ఉంటాడు. సో దీని కారణంగా ఇతని పేరును డేవిడ్ హెడ్లీగా మార్చారు. ఇతను ఐఎస్ఐ యొక్క అసెట్, అంటే ఐఎస్ఐ గూఢచర్య సంస్థకు పనిచేసే వ్యక్తే డేవిడ్ హెడ్లీ. ఈ డేవిడ్ హెడ్లీకి అమెరికన్ పాస్పోర్ట్ ఉండేది. ఇతనికి పాకిస్తాన్ యొక్క ఉగ్ర సంస్థ అయిన ఎల్ఈటీతో, పాకిస్తాన్ యొక్క ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐతో అఫిలియేషన్ ఉండేది. ఐఎస్ఐ 2006లోనే ముంబై పైన దాడులు చేయడానికి ప్లాన్ చేసింది. దీంట్లో భాగంగా అచ్చం తెల్లోడ్లా కనిపించే డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ జిలానీను 2006 నుండి ఇండియాలోని అన్ని నగరాలకు రెక్కీ చేయడానికి పంపారండి. రెక్కీ అంటే ఇండియాలో ఏ ప్లేసెస్ క్రౌడెడ్గా ఉంటాయి, ఏ ప్లేసెస్లో దాడులు చేయాలి, మ్యాప్స్ అని, లొకేషన్స్ అని, డైరెక్షన్స్ అని, ఇలా అన్నిటి ఫొటోస్ తీసుకొని తిరిగి అమెరికాకు వెళ్తాడు. అక్కడ నుండి ఐఎస్ఐకు ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ను, ఫొటోస్ అన్నిటిని షేర్ చేయడమే డేవిడ్ హెడ్లీకి ఇచ్చిన పని. మీరేమనుకున్నారు, ముంబై దాడులు చేసిన 10 మంది ఊరికే ముంబై పైన పడ్డారు అనుకున్నారా? లేదు, పక్కా ప్లానింగ్తో, ఫొటోస్తో, డైరెక్షన్స్తో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దాడి చేయాలి అనే స్కెచ్ వీళ్ళ దగ్గర ముందు నుండే ఉండేది. డేవిడ్ హెడ్లీ 2006 నుండి 2008 మధ్య కాలంలో చాలా సార్లు, దాదాపు 5 సార్లు ఇండియాకు వెళ్ళి వచ్చాడు. ఇతని మన ఇండియన్ ఏజెన్సీస్ అయిన ఐబీ పట్టుకోలేదు. ఈ డేవిడ్ హెడ్లీ అన్నిసార్లు ఇండియాకు టూరిస్ట్ లాగా పోయి వస్తూ ఉంటే అందరికీ డౌట్ వస్తుంది అని చెప్పి ఐఎస్ఐ తహవూర్ రాణాను రంగంలో దింపింది. తహవూర్ రాణా ముంబైలో ఒక ఫ్రంట్ ఆఫీస్, అంటే టూరిస్ట్ కంపెనీను ముంబైలో ఓపెన్ చేశాడు. యాక్చువల్లీ ఈ తహవూర్ రాణా ఐఎస్ఐ అసెట్, ఐఎస్ఐ ఏజెంట్. ఇతను డేవిడ్ హెడ్లీకు బిజినెస్ కన్సల్టెంట్గా అపాయింట్ చేసుకున్నాడు. డేవిడ్ హెడ్లీ తహవూర్ రాణా కంపెనీ కోసం పనిచేస్తున్నాను అనే నెపంతో తరచుగా ముంబైకి వెళ్ళి వచ్చేవాడు. పాకిస్తాన్లో కూర్చున్న పాక్ ఆర్మీ పెద్దలు, ఐఎస్ఐ హ్యాండ్లర్స్ డేవిడ్ హెడ్లీకి ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఇచ్చారు. మనం ఇండియా పైన అటాక్ చేస్తే ఆ సౌండ్ ప్రపంచ వ్యాప్తంగా వినబడాలి. సో ముంబైలో ఏ ఏరియాస్లో యూదులు, క్రైస్తవులు, ఇజ్రాయేలీ, అమెరికన్, జర్మనీ సిటిజన్స్ ఎక్కువగా ఉంటారో కనుక్కోమని టాస్క్ ఇచ్చారు. ఏ హోటల్స్లో బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎక్కువగా ఉంటారు అనేది రెక్కీ చేయమని టాస్క్ ఇచ్చారు. సో ఈ డేవిడ్ హెడ్లీ రెక్కీ చేసి తాజ్ మహల్ హోటల్, ఓబ్రైట్ ట్రైడెంట్ హోటల్, నరిమన్ హౌస్, లియోపోల్డ్ కెఫే, ఈ 4 లొకేషన్స్లో ఫారినర్స్ ఎక్కువగా ఉంటారు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు ముంబై దాడులు కనుక చూస్తే ఛత్రపతి శివాజీ టెర్మినల్లో మాత్రమే ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. తాజ్ హోటల్లో రిచ్ బిజినెస్ మ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశారు. నరిమన్ హౌస్ లో ఎక్కువగా జివిష్ టూరిస్టులు ఉంటారు. ఆ నరిమన్ హౌస్ ను జివిష్ ఆర్గనైజేషన్ అన్న హసిదిక్ అనే ఒక ఆర్గనైజేషన్, న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్ నడుపుతూ ఉంటుంది. ఇక్కడ షబ్బత్ డిన్నర్స్, తోరా స్టడీస్ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ డబ్బులు ఎక్కువగా లేని ఇజ్రాయలీ యాత్రికులు, అంటే బ్యాక్ ప్యాకర్స్
హాస్టల్స్లో ఉండడానికి ఇక్కడ వస్తారు. ముంబై దాడులకు సంబంధించిన రీసెర్చ్ చేసింది డేవిడ్ హెడ్లీ అండ్ తహవూర్ రానా ఈ ఇద్దరే. లియోపార్డో కెఫేలో జర్మనీ, అమెరికన్, ఆస్ట్రేలియన్ బ్యాక్ ప్యాకర్స్ ఎక్కువగా వచ్చిపోతూ ఉంటారు. ఈ కెఫే దగ్గర డిఫరెంట్ కుజీన్స్ ఉంటాయి. హాస్టల్స్, హోటల్స్ కూడా తక్కువ రేట్స్లో ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫారెన్ టూరిస్టులు ఉంటారు కాబట్టి లియోపార్డో కెఫేను సెలెక్ట్ చేశారండి. 2008 అటాక్కు ముందు 2 ఏళ్ళు వీళ్ళు రీసెర్చ్ చేశారు, రెక్కి చేశారు. ISI ఆపరేషన్స్లో ముంబై దాడులు అనేది కేస్ స్టడీ లాంటిది. దీన్ని తిప్పి కొట్టడంలో భారత్ ఫెయిల్ అయిన మాట నిజమే. దీన్ని ఒప్పుకునే తీరాలి. ఎన్డీఏ పార్టీ నాయకులు ఏమంటున్నారు అంటే డేవిడ్ హెడ్లీను అప్పటి నాయకులు ఎయిర్పోర్ట్లో VIP ట్రీట్మెంట్ ఇచ్చారంట. డేవిడ్ హెడ్లీ గుంటనక్కను ఎలా వదిలేశారో అర్థం కావడం లేదు. ఫైనలీ 2008లో 10 మంది ముంబై పైన దాడి చేసిన విషయం మనందరికీ తెలుసు. దాన్ని ఎవ్వరూ మర్చిపోలేము. తాజ్ హోటల్, నరిమన్ పాయింట్, లియోపార్డో కెఫే ఇలా సెలెక్ట్ చేసిన ఏరియాస్లోనే అటాక్ చేశారు. 166 మందిని చంపేశారు. ఇందులో ఫారినర్స్ కూడా ఉన్నారు. ఫారినర్స్ చనిపోవడం కారణంగానే ప్రపంచ దేశాలు అసలు ఏం జరిగింది, ముంబైలో ఏం జరుగుతోంది అని ఇండియా పైన చూశారు. ఉగ్రదాడి జరిగిందా, ఎందుకు జరిగింది అని అడిగారు. కాశ్మీర్ ఇష్యూ గురించి జరిగిందా అని తెలుసుకున్నారు. కాశ్మీర్లో ఒక ఏరియా గురించి ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ జరుగుతోంది అని కాశ్మీర్ ఇష్యూ అనేది ఇంటర్నేషనలైజ్ చేయడంలో పాకిస్తాన్ సక్సెస్ఫుల్ అయింది. వీటన్నిటికీ కారణం తహవూర్ రానా తెలివి. రూలింగ్ పార్టీ నాయకులు, ఎన్డీఏ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే అప్పటి యూపీఏ ప్రభుత్వం డేవిడ్ హెడ్లీ ఇండియాకు వచ్చినప్పుడల్లా ఇతనికి VIP ట్రీట్మెంట్ ఇచ్చిందంట. ఎన్డీఏ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముందే డేవిడ్ హెడ్లీను టైట్ చేసి ఉంటే అటాక్స్ జరిగి ఉండేవే కాదు అంటున్నారు. సో ముంబై దాడులు 3 రోజులు జరిగాయి. కసబ్ను అరెస్ట్ చేశారు, తర్వాత ఉరి తీశారు. పాకిస్తాన్ ఈ దాడులకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడితో ఈ ఇష్యూ అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ కథలో ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది. 2008 దాడుల తర్వాత ఉగ్ర బ్యాచ్లో డేవిడ్ హెడ్లీ హీరో అయ్యాడు. 2009లో జైలాండ్స్ పాస్టోన్ అనబడే ఒక డానిష్ న్యూస్ పేపర్ ముస్లిమ్స్కు పవిత్రమైన ఒక ఆరాధ్య దైవం గురించి కొంచెం కాంట్రవర్షియల్గా యానిమేషన్స్తో లేదా ఇమేజెస్తో పోస్ట్ చేయడం జరిగింది. డేవిడ్ హెడ్లీ డెన్మార్క్లో ఉగ్రవాద దాడి చేయాలి అని, ఈ డానిష్ న్యూస్ పేపర్ పైన అటాక్ చేయాలి అని ప్లానింగ్ చేశాడు. అల్ ఖైదాతో లింక్స్ పెట్టుకున్నాడు, మెయిల్స్ అండ్ మెసేజెస్ పంపాడు. ఇతను అమెరికా నుండి పాకిస్తాన్కు వెళ్ళి అక్కడి నుండి డానిష్ న్యూస్ పేపర్ పైన అటాక్ చేయాలి అని ప్లాన్ చేశాడు. అమెరికా యొక్క ఇంటర్నల్ గూఢచర్య సంస్థ అయిన FBI అంటే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే అమెరికన్ యొక్క ప్రభుత్వ గూఢచర్య సంస్థ డేవిడ్ హెడ్లీ ఈమెయిల్స్ను ఇంటర్సెప్ట్ చేసింది. ఇతన్ని ఫ్లైట్ ఎక్కే ముందే అమెరికాలోనే అరెస్ట్ చేశారు. హెడ్లీను జైల్లో పెట్టి దేహశుద్ధి చేసి బాగా కొడితే ఇతను ముంబై దాడులకు నాకు సంబంధం ఉంది, నేను ముంబైకి వెళ్ళి రెక్కీ చేశాను అని పూర్తి ఇన్ఫర్మేషన్ను కక్కాడు. తహవూర్ రానా పేరును కూడా బయటపెట్టాడు. 2009లో చికాగోలో FBI తహవూర్ రానాను అరెస్ట్ చేసింది. 2011లో తహవూర్ రానా డానిష్ న్యూస్ పేపర్ పైన అటాక్ చేసినట్లు గిల్టీ ప్రూవ్ అయింది. ఇతని పైన కేసు పడ్డది, గిల్టీగా ప్రూవ్ అయ్యాడు. ట్విస్ట్ చూడండి, ముంబై దాడుల్లో ఇతనికి ఎటువంటి సంబంధం లేదు అని, ఇతను కేవలం టూరిస్ట్ ఏజెన్సీకు ఓనర్ మాత్రమే అని. తహవూర్ రానా డేవిడ్ హెడ్లీను ఉద్యోగానికి అపాయింట్ చేశాడు. డేవిడ్ హెడ్లీ చేసిన తప్పుకు తహవూర్ రానాకు ఎటువంటి సంబంధం లేదు, ముంబై దాడులకు తహవూర్ రానాకు ఎటువంటి సంబంధం లేదు అని అమెరికన్ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టిపారేసింది. ఆ తర్వాత ఇండియాలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ముంబై దాడుల్లో తహవూర్ రానా హస్తం ఉందా లేదా అని తీర్పు ఇవ్వడానికి అమెరికన్ కోర్ట్స్కు హక్కు లేదు అని. అమెరికా పైన ఒత్తిడి పెట్టడంలో, తహవూర్ రానాను ఎక్స్ట్రాడిక్ట్ చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించారు. ఈవెన్ 2011లో గుజరాత్కు సీఎంగా ఉన్న అప్పటి నరేంద్ర మోడీ గారు తహవూర్ రానా గురించి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. आज राणा एक टेररिस्ट को मुक्त करने का फैसला हो चुका है. इस घटना ने आतंकवाद के खिलाफ लड़ने वाली हर शक्तियों के लिए, हर सरकार के लिए एक नया सवालिया निशान खड़ा किया है. मैं आशा करूंगा कि भारत सरकार तत्काल इस विषय में अपनी प्रतिक्रिया दे. ఇక్కడ అందరిలో ఒక అనుమానం, యూపీఏ ప్రభుత్వం ఎందుకని తహవూర్ రానాను ఎక్స్ట్రాడిక్ట్ చేయలేకపోయింది, ఎందుకని అమెరికా పైన పెట్టాల్సిన ఒత్తిడి పెట్టలేకపోయింది అని. ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తున్నట్లు అప్పటి అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన బుక్లో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశాడు. 2011లో బరాక్ ఒబామా అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఈయన ఆ ప్రామిస్డ్ ల్యాండ్ అని తాను రాసిన ఒక బుక్లో తహవూర్ రానాను ఎక్స్ట్రాడిక్ట్ చేయడానికి యూపీఏ ప్రభుత్వం పెట్టాల్సిన ఒత్తిడి పెట్టలేదు అని తన బుక్లో రాశాడు. ఒకవేళ ఇతన్ని శిక్షిస్తే ఇండియాలో ఉన్న మైనారిటీలు ఫీల్ అవుతారు అని
బాధపడతారు. కాబట్టే అప్పటి భారత ప్రభుత్వం రాణా గురించి స్ట్రాంగ్గా కేసులో కొట్లాడలేదు అని స్వయాన బరాక్ ఒబామా అనే తన బుక్లో రాశారు. సో అమెరికన్ కోర్ట్స్ 14 ఏళ్ళు తహవూర్ రాణాకు జైలు శిక్షను విధించారు. జైలు శిక్ష పడింది డానిష్ న్యూస్ పేపర్ పైన అటాక్ చేసినందుకు, ముంబై దాడులకు రెక్కీ చేసినందుకు కాదు. 2020లో మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ అమెరికా పైన ఒత్తిడి పెట్టి ముంబై దాడుల్లో తహవూర్ రాణా మేజర్ రోల్ ప్లే చేశాడు, ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలి అని ఒత్తిడి పెట్టడం జరిగింది. 2020లో తహవూర్ రాణాకు కోవిడ్ వస్తే ఇతన్ని రిలీజ్ చేశారు, మళ్ళీ ఇతన్ని అరెస్ట్ చేశారు. ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ ద్వారా ఇతనికి ముంబై దాడులకు సంబంధం ఉంది అని స్ట్రాంగ్గా ప్రూవ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 14, 2025 రోజు ట్రంప్ మన ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తూ మేము తహవూర్ హుస్సేన్ రాణాను భారత్కు అప్పగిస్తున్నాము అని చెప్పాడు. కట్ చేస్తే నిన్న 6 గంటలకు తహవూర్ రాణా ఇండియాకు చేరుకున్నాడు. ఇప్పుడు యూపీఏ ఎన్డీఏ పార్టీ నాయకులు ఎందుకని కొట్లాడుతున్నారు అంటే తహవూర్ రాణాను ఎక్స్ట్రాడిక్ట్ చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు అంటున్నారు. లేదు మేము ప్రయత్నించాము అని యూపీఏ నాయకులు అంటున్నారు. ఈ రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు వచ్చే 17 రోజులు ఎన్ఐఏ తహవూర్ రాణాను గ్రిల్ చేయబోతోంది. ఈ తహవూర్ రాణా ఎవరి పేర్లు బయట పెడతాడు? పాకిస్తాన్ను ఎక్స్పోజ్ చేస్తాడా, లేదా ఇండియాలోనే ఎవరైనా ఉంటే వారి పేర్లు బయట పెడతాడా అనే ఉత్కంఠ నెలకొంది. 17 ఏళ్ల తర్వాత కూడా ఈ శత్రువుని వదలలేదు, ప్రతీకార జ్వాలలు తగ్గడం లేదు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. తహవూర్ రాణా ఎవరి పేర్లు బయట పెట్టాడు, పాకిస్తాన్ ఐఎస్ఐ పేర్లు బయట పెట్టాడా లేదా అనే విషయాలు కూడా చెప్తా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి క్వాలిటీ కంటెంట్ను తరచుగా చాలామంది చూడరు, కానీ ఇటువంటి వీడియోస్ చూస్తే కొంచెం ఇన్ఫోను తెలుసుకోవచ్చు. జై హింద్.